ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఒక గొప్ప యవనస్తుల రిట్రీట్, యూత్ రిట్రీట్కు ఆహ్వానిస్తూ ఉన్నాను. అక్టోబర్ 2వ తారీఖు గుర్తుంచుకోండి. అక్టోబర్ 2వ తారీఖు గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గొప్ప యూత్ రిట్రీట్ ఉయ్యూరు హెబ్రోను ప్రార్థనా మందిర ఆవరణలో జరుగుతుంది. మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా వీలు చేసుకొని ఆ యూత్ రిట్రీట్కి వచ్చి ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ వాక్యం విని బలము పొంది శోధనను జయించే శక్తిని పొందే విధంగా ఈ యూత్ రిట్రీట్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా హాజరై ఆత్మీయ మేలు పొందాలని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాదు, గొప్ప గొప్ప పోటీలు మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. బంగారు వాక్యము, బంగారు ఉంగరము అనే ఈ కంఠత వాక్యాల పోటీ మీ కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జూనియర్స్, సీనియర్స్గా విభాగింపబడి ఉంది. జూనియర్స్ ఏమో 15 సంవత్సరాల లోపు వారు 150 వాక్యాలు తక్కువగా కాకుండా కంఠత చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. సీనియర్స్ 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వారు 500 వాక్యాలు తగ్గకుండా అప్పగించాల్సిందిగా ఈ కార్యక్రమం ఉంటూ ఉంది. గుర్తుంచుకోండి, ఎవరైతే ఎక్కువ వాక్యాలు మెమరీ వర్సెస్ కంఠత చేసి అప్పచెప్తారో జూనియర్స్లో ఒకటి, సీనియర్స్లో ఒకరికి గోల్డ్ రింగ్ బహుమతిగా ఇవ్వబడుతూ ఉంది. జూనియర్స్ 150 వాక్యాలు తగ్గకుండా 15 సంవత్సరాల లోపు వారు జూనియర్స్, సీనియర్స్ 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు 500 వాక్యాలు తగ్గకుండా వారు చెప్పాలి. అంతేకాదు, బైబిల్ క్విజ్ ఉంటుంది. సంఘపరముగా 3 నుండి 5 ఒక గ్రూప్గా మీ సంఘం నుండి బయలుదేరి రండి. సంఘపరమైన క్విజ్ 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథములలో ఉంటుంది కనుక దానికి సిద్ధపడి రండి. 1, 2 సమూయేలు గ్రంథాల నుండి సంఘపరమైన బైబిల్ క్విజ్, ఇంకా వ్యక్తిగత బైబిల్ క్విజ్, ఇండివిజువల్ బైబిల్ క్విజ్ ఉంటుంది. అది 1 కొరింథీ పత్రిక, గలతీ పత్రికల నుండి క్విజ్ ఉంటుంది. కొరింథీలకు రాసిన 1 పత్రిక, గలతీ పత్రిక నుండి ఇండివిజువల్ బైబిల్ క్విజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. గొప్ప బహుమానాలు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అంతేకాదు, పాటల పోటీలు కూడా ఉంటాయి. వ్యక్తిగత పాటల పోటీలు, ఇండివిజువల్ సింగింగ్ కాంపిటీషన్స్. జూనియర్స్, సీనియర్స్ 15 సంవత్సరాల లోపు వారు జూనియర్స్, 15 నుండి 30 సంవత్సరాల వరకు సీనియర్స్. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దీనికి హాజరై ఆత్మీయంగా మేలు పొందాలని మనవి చేస్తున్నాను. గుర్తుంచుకోండి, అక్టోబర్ 2వ తారీఖు గురువారం. ప్రతి ఒక్కరూ దీనికి హాజరవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను.